Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంక్షలు ఆధిపత్యాలు ఏపీ రాజకీయాలు ఇంతేనా? రాష్ట్రంలో పోలీసుల ఆంక్షలు ప్రజాస్వామ్య ఆంక్షలు అనేవి గడిచిన 10 సంవత్సరాలుగా కనిపించడం లేదు. పోలీసులు ఆంక్షలు విధించడం, ప్రత్యర్థులు వాటిని పట్టించుకోకపోవడం కామన్గా మారిపోయింది. ఈరోజు జగన్ విషయంలో జరిగిందంటున్న నాయకులు గతంలో ఏం జరిగిందనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు నాయకులకు అతీతంగా ఆంక్షలను అమలు చేయడంలో ఇటు పోలీసులు అటు ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా విఫలమయ్యాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ అనేక సందర్భాలలో ప్రభుత్వాలు పెట్టిన ఆంక్షలు నాయకులు పట్టించుకునే పరిస్థితిని మనం గమనించాం. వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల గ్రామంలో పర్యటించి పోలీసులు పెట్టిన ఆంక్షలు విస్మరించారని పతాక స్థాయి చర్చ నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేది జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చకు వచ్చింది. వాస్తవానికి 2014-2019 మధ్య కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది పాల్గొనాలనే చర్చ వచ్చింది. 1000 మందికి మించి ఉండడానికి వీల్లేదని అప్పటి డీజీపీ రాముడు ఆంక్షలు విధించారు. దీనిపై అప్పట్లో కోర్టును ఆశ్రయించిన వైసీపీ ఆంక్షలు లేని విధంగా పాదయాత్రను నిర్వహించేలాగా తీర్పును తెచ్చుకుంది. ఆ తర్వాత జగన్ హయాంలో చంద్రబాబు చేపట్టిన యాత్రలు కూడా ఇలానే సాగాయి. వారు కూడా కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని అంగళ్లలో జరిగిన రాళ్లదాడి, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగిన రాళ్లదాడి ప్రబల నిదర్శనం. అప్పట్లో పోలీసులు కూడా చంద్రబాబు సహా ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ యాత్రలకు ఆంక్షలు విధించారు. నాడు వాటిని తప్పుపట్టిన టీడీపీ నేతలు కోర్టులను ఆశ్రయించి రాజకీయంగా యుద్ధం చేసి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నది కూడా అదే. ప్రజల దైనందిన జీవితాలకు భంగం కలగకుండా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బంది లేదు. కానీ వీటిని విస్మరించి నాడు టీడీపీ చేసినా నేడు వైసీపీ చేసినా తప్పు పట్టాల్సిందే. ఈ విషయంలో పోలీసులు కూడా సరైన పంథాను అనుసరించకుండా ఎవరు అధికారంలో ఉంటే వారి మాట వినడం, రూల్స్ అనేవి పట్టించుకోకుండా నాయకులు చెప్పినవే రూల్స్ అన్నట్లుగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థను కూడా విమర్శలకు గురి చేసింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో అటు పోలీసులు ఇటు ప్రభుత్వాలు కూడా జవాబుదారీగా మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే మాజీ సీఎం కావచ్చు, లేదా ఒక పార్టీకి సంబంధించిన అధినేత కావచ్చు. వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే అయినా గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అయినా రెండింటికి వర్తిస్తుంది. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడంటే 100 మందితో మాత్రమే రావాలని ఆంక్షలు విధించడం ఎంత పొరపాటో, లక్షలాది మందిగా తరలి రావాలని పిలుపునివ్వడం కూడా ప్రతిపక్షాలకు సరికాదు. ఎవరైనా కార్యక్రమాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలను సమీకరించాలి. కానీ రాష్ట్రంలో నువ్వంటే నువ్వు, ఢీ అంటే ఢీ అన్న తరహాలో రాజకీయాలు సాగుతుండడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.